హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. టీడీపీ నేతలు కార్యకర్తలు ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. ఎట్టకేలకు టీడీపీ జనసేన కూటమి అభ్యర్థుల లిస్టును విడుదల చేసింది. బాబు రాజకీయ రంగం ప్రవేశం చేశాక మొదటిసారి ఇంత తొందరగా లిస్టును రెడీ చేశారు అని ఆయన నోటితోనే చెప్పారు. ఇక మరొక పక్క వైసీపీ చూస్తే ఇప్పటి వరకు 7 విడతలుగా జాబితాను రిలీజ్ చేసింది, కానీ ఇంతవరకు అభ్యర్థులను ఫైనల్ చేయలేకపోయింది. దట్టు ఇంకా టీడీపీ అభ్యర్థులపై కమెంట్స్ కూడా చేస్తుంది. సీనియర్లకు సీట్లు రాలేదని, చాలామంది అసంతృప్తితో ఉన్నారని, అలాగే బీజేపీకి ఎంత మేర సీట్లు ఇస్తారని, బీజేపీకి ఇచ్చే సీట్ల గురించి చంద్రబాబు ఆందోళన చెందుతున్నారని ఇలా పలు రకాల కమెంట్స్ చేస్తూ వస్తుంది. సో నిజంగానే టీడీపీ సీనియర్ నేతలు అసంతృప్తిగా ఉన్నారా? అభ్యర్థుల లిస్టు ఎలా ఉంది? దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. సో ఎట్టకేలకు టీడీపీ ఫైనల్ లిస్ట్ని విడుదల చేసింది. అంటే మరో లిస్టు ఉండబోతుంది అని చెప్తుంది. అది బీజేపీతో పొత్తు తర్వాత మేము డిసైడ్ అవుతాము అంటుంది. కానీ దీనిపై కూడా వైసీపీ కమెంట్ చేస్తుంది. అసలు మరో పక్క చూసుకుంటే ఇప్పటి వరకు 7 జాబితాలు 7 సార్లు రిలీజ్ చేశారు, ఇప్పటికీ ఫైనల్ అవ్వలేదు. ఇంకో పక్క చూస్తే అసలు 103 నియోజకవర్గాల్లో వైసీపీకి నిలబెట్టడానికి అభ్యర్థులే లేరు అంటున్నారు. సో ఎలా ఉండబోతుందంటారు టీడీపీ వైసీపీ మధ్య పోటీ? అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేతలికండి తొలిసారిగా చంద్రబాబు నాయుడు గారు మీరు ఉదాహరించినట్టుగా మొట్టమొదటిసారి ఇంతమంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించడం కూడా ఆయన సాహసమే, దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారికి ఇష్టమైనటువంటి నంబరు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు 99 మందికి, అంటే తెలుగుదేశం పార్టీ 94, జనసేన 5 కలిపి 99 మంది అభ్యర్థుల పేర్లు ఈరోజు ప్రకటించడం కూడా జరిగింది. ఇది ఒక శుభసూచకం. ఇక మీరు ఉదాహరించిన దాని ప్రకారం చూసుకుంటా ఉంటే అభ్యర్థులని గురించి కనుక ఒకసారి మనం చూసుకుంటా ఉంటే ఇందుట్లో మామూలుగా అత్యధికులు విద్యాధికులు 28 మంది, 50 మంది గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, 3 వచ్చేతలకి డాక్టర్లు ఉన్నారు, 2 పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు, అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉన్నారు. అంటే ఇంతమంది విద్యార్థికులను తీసుకొచ్చి ఈరోజు చూపిస్తున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున. ఇది చాలామందికి కూడా అర్థం కాని విషయం. అంటే చదువుకొని విషయ పరిజ్ఞానం ఉండి గతంలో ఇందుట్లో కొంతమంది శాసనసభ్యులు చేసిన వాళ్ళు ఉన్నారు, తిరిగి వాళ్ళకే ఇచ్చారు. అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా చూసుకుంటా ఉంటే అందరిని కూడా సమతుల్యం మామూలుగా ఇప్పుడు వాళ్ళు మాట్లాడవచ్చు. ఇవి నిన్నటిదాకా 7 పర్యాయాలు ప్రకటించారు వాళ్ళు. 151 స్థానాలు ఉన్న వాళ్ళు కూడా ప్రకటించుకోవడానికి ఇంకా గందరగోళం పడతా ఉన్నారు వాళ్ళు. మరి 23 స్థానాలు ఉన్న వాళ్ళు ఈరోజు 94 మందిని ప్రకటించారు. తనతోటి కలిసి వస్తున్నటువంటి జనసేనకి 5, వాళ్ళకి 24 స్థానాలు ఇచ్చారు. అంటే 24 అంటే 151 ఏళ్ళ కింద ఉంటుంది. రేపొద్దున భారతీయ జనతా పార్టీ ఎంతమంది వస్తారనేది తర్వాత విషయం. అది వాళ్ళకి సంబంధించిన విషయం కాదు, వీళ్ళు కదా చూసుకోవాల్సింది. వాళ్ళకంత ఆతృత ఎందుకు? దీన్ని బట్టి ఏమవుతుందంటే వాళ్ళ ఉరికిపాటు బయటపడిపోయింది. భయం అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. ఇప్పుడు ప్రకటించిన 99 స్థానాల్లో నిస్సందేహం కూడా నాకు తెలిసినంత వరకు ఈ 99 మంది కూడా గెలవబోతున్నారు. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇది భారతదేశంలో ఇంతవరకు ఎక్కడ జరగని విధంగా 1,03,30,000 మంది అభిప్రాయాలు సేకరించి అభ్యర్థులను కూడా ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఆషామాషిగా ప్రకటించినటువంటి విషయం అయితే కాదు. ఇది అర్థం చేసుకోవాలి మిగిలిన వాళ్ళందరూ కూడా. సరే, జరుగుతున్న పరిణామాలు రేపు భవిష్యత్తు ఏంటనేది చూసుకుంటా ఉంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని వాళ్ళ అభిప్రాయాల పరిగణలో తీసుకొని అభ్యర్థులను ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అభిప్రాయం ఎలా ఉందని చూసుకుంటా ఉంటే చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారా అనే విషయంలో ఈరోజు నాకు తెలిసి రమారమి 64-65% మంది చంద్రబాబు నాయుడు గారికి మొగ్గు చూపుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ రాష్ట్రం గాడిలో పడాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే చంద్రబాబు నాయుడు గారు కావాలని కోరుకుంటున్నారు. మరి ఈ అంతమంది కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ధైర్యం చేసి ఒకేసారి 99 మందికి చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చెబుతున్నట్టే యువతకి, బీసీకి, మహిళలకు కూడా మంచి ప్రాధాన్యత ఇచ్చారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. అత్యధికులు విద్యార్థికులు ఉండటం కూడా శుభ పరిణామం. ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఆయన ఎంత రాష్ట్రం కోసం ఎంత పరితపిస్తున్నాడు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. ఈ అభ్యర్థుల ప్రకటన గురించి మీరు అన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వ్యాఖ్యానాలు చేస్తున్నారని. ఇప్పుడు అందుట్లో వ్యాఖ్యానాలు చేసే చాలామంది వాళ్ళకి ఇంతవరకు వాళ్ళ అభ్యర్థిత్వమే ఖరారు కాలేదు. కాబట్టి వాళ్ళు తిరిగి పునరాలోచించుకోవాలి. ఎవరు ఈరోజు రాష్ట్రం కోసం పనిచేశారని చెప్పి ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు.
విభజిత రాష్ట్రానికి సంబంధించి తొలి ముఖ్యమంత్రిగా అయిన చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈ రాష్ట్రానికి మేలు జరిగిందా, కీడు జరిగిందా? పోనీ ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేలు జరిగిందా, కీడు జరిగిందా? ఈ రెండే రేపు పరిగణలోకి ఉంటాయి. ఈ 2 అంశాలే రేపు ఎన్నికల్లో ప్రభావితం చూపబోతున్నాయి. మరి ఆ విధంగా చూసుకుంటా ఉంటే వాళ్ళకి ఏం మేలు జరిగిందని చూసుకుంటా ఉంటే అన్ని వర్గాల వారికి అన్యాయం జరిగిపోయింది. కుల మత ప్రాంతాలతో సంబంధం లేకుండా మరి అన్ని ప్రాంతాల వాళ్ళు ఈరోజు పలానా ప్రాంతం దీనివల్ల బాగుపడిందని కానీ, ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వల్ల ఈ ప్రాంతం బాగుపడింది, లేకపోతే ఈ రహదారులు బాగుపడ్డాయి, ఇక్కడ పరిశ్రమలు వచ్చినాయి, ఇంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, లేదు మేము ప్రశాంతంగా బతుకుతున్నాం, ఎక్కడా దాడులు లేవు, దౌర్జన్యాలు లేవు, అగాత్యాయాలు లేవు అని చెప్పుకోవడానికి ఏ ప్రాంతం ఉందని చూసుకున్నా కూడా జల్లెడ వేసి ఎదిగినా కూడా కనపట్టలేదు. అండ్ వైసీపీ ఏమైనా ఆరోపిస్తుంది అంటే ఈ లిస్ట్ రిలీజ్ అయ్యాక ఏమంటుంది, పారాచూట్ నాయకులు అంటే దిగిపోతున్నారు, అంగబలం అర్ధబలం ఉన్న వాళ్ళకే సీట్లు ఇస్తున్నారు చంద్రబాబు, సిట్టింగ్లను పక్కన పెట్టేశారు అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? అలానే ఇప్పుడు 23 స్థానాల్లో గెలిచిన వాళ్ళందరినీ ప్రకటిస్తున్నారు కదా, దాంట్లో వేరే వాళ్ళైతే తీసుకురాలేదు కదా. గతంలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు మార్పులు చేర్పులేదు, వీళ్ళ ఇష్టం, వాళ్ళకేంటి వచ్చిన నష్టం? ప్రజలు ఏం కోరుకుంటున్నారో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు. రేపు ఏదైనా చంద్రబాబు నాయుడు గారు చేసిన దాంట్లో ఇబ్బందికరంగా ఉందంటే ప్రజలు వాళ్ళు ఇచ్చే న్యాయ నిర్ణేతలు వాళ్ళే కాబట్టి వాళ్ళు గెలిపిస్తారా ఓడిస్తారా అనేది వాళ్ళ చేతుల్లో ఉంది. మీకు వచ్చిన నష్టం ఏంటి? లాభమే కదా. నిజంగా మీరు కోరుకుందా కనుక అనుకున్నట్టయితే మీకు లాభమే కదా. అంటే మీరు భయపడుతున్నారని అర్థమైపోతుంది కదా. ఇక్కడ మీరు చెప్పుకోలేకపోతున్నారు మాకు లాభం అని, అంటే భయపడుతున్నారని అర్థమైపోతుంది కదా. ఇప్పుడు ప్రకటించిన 99 నియోజకవర్గాలు 99 కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కైవసం చేసుకోబోతుంది అనేది మీకు అర్థమైంది. మీ గతంలో వచ్చిన 151 స్థానాల కంటే కూడా ఇద్దరికి కలిపి ఉమ్మడిగా 161 స్థానాల పైన వస్తున్నాయని చెప్పని మీకున్న సమాచారం. కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రకటించిన అభ్యర్థుల గురించో లేకపోతే వాళ్ళ గురించో మీరు విశ్లేషణ చేయాల్సినంత అవసరం ఉంటుందో అయితే నేను భావించట్లేదు. ప్రజలు ఏమనుకుంటున్నారు ముందు మీరు తెలుసుకోండి, ప్రజల అభిప్రాయాలను గౌరవించండి. లేదంటే మీరు ఏ మార్గాల్లో మళ్ళీ గెలవాలనుకుంటున్నారో ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. దొంగ ఓట్ల ద్వారానో, ధనం ద్వారానో, అధికారం ద్వారానో, అధికారుల ద్వారానో మీరు గెలవాలని మీరు కోరుకుంటున్నారని చెప్పని ప్రజలు అర్థం చేసుకున్నారు. కానీ ఇప్పుడు అంతిమంగా తీర్పు ఇవ్వాల్సిన ప్రజలు కదా. ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారో చూడండి. ఇంకా ఎన్నో రోజులు లేదు కదా. లిస్ట్ రెడీ అయ్యాక నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు పాజిటివ్గానే స్పందిస్తున్నట్టే మనకు పరిస్థితులు అయితే నిస్సందేహంగా ఎలాంటి చిన్న చిన్న అవంతరాలు ఉంటాయి ఏ పార్టీకైనా సరే. ఆశాభావులు కొంతమంది మనస్తాపం చెందుతారు, అందుట్లో సందేహం కూడా ఏం లేదు. కానీ మొట్టమొదటి కూడా వాళ్ళ శ్రేణుల్ని మానసికంగా సిద్ధం చేస్తున్నారు. ఏమనంటే మీరు త్యాగాలకు సిద్ధంగా అండి అని. అట్లాగే త్యాగాలు సిద్ధం అవుతున్నారు. తెలుగుదేశం పార్టీ త్యాగం చేయాలి కాబట్టి త్యాగాలు సిద్ధం అవుతున్నారు. ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే సంఖ్య కూడా తెలిపోయింది కాబట్టి ఆ ఇబ్బందులు కూడా లేవు. కాబట్టి ఇవన్నీ మంచి పరిణామాలని నేను భావిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.